చేసినప్పుడు అది ఎలా ఉంటుందో లోపల ఎలా డైజెస్ట్ అవుతుందో చూసారా అది ఎక్సలెంట్. అలా కూడా మా కళ్ళలో ఇంకేది ఇంటర్ బాబు వీడియో క్లిప్ మీరు వీడియో క్లిప్ చూడొచ్చు. ఒక డాగ్ చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ బాడీ ఒక 3 లెవెల్స్ ఆఫ్ చుట్టూ వస్తాయి. దీంట్లో సింగిల్ బ్లేడ్ నుంచి హైయెస్ట్ 32 బ్లేడ్స్ వరకు ఉంటాయి. సెకండ్ వన్ కటర్ అంటే కత్తికి ఏదైనా తప్పు ఉందండి ఇంకా ఫోర్స్గా అటాక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీరు డిజైన్ చేశారు. దాన్ని ఇంకా డెడ్లీ చేయడానికి కత్తికి పాయిజన్ కూడా రాసేవాళ్ళు. థర్డ్ వన్ సీక్రెట్గా వెపన్స్ క్యారీ చేసేవాళ్ళు హ్యాండ్స్ పెట్టుకుని. కాకపోతే బ్రిటిష్ హ్యాండ్ అలవాటు వాటి వల్ల మీకు యూసెస్ తగ్గింది. 1946లో టైంలో సేఫ్టీకి వస్తుంది. మీరు అలా షాప్లో ఉన్నప్పుడు చేసి పంపిస్తారు. అందులో 60% ఆఫ్ పీపుల్కి హెల్త్ ఎఫెక్ట్స్ ఫస్ట్ అండ్ సైంటిస్ట్ దానివల్ల అవసరం కంటే ఎక్కువ దాన్ని ఇచ్చే అనిపిస్తుందంట. అది బ్రెయిన్కి పంపే ఒక సిగ్నల్ లాగా అంటే తర్వాత నీకు ఏమి గుర్తుందో ముందే ఇచ్చేసి సో అది రీజన్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అది స్నానం చేయడం తప్పులు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గురించి తెలిసిందేగా ఏంట్రా ఇలా చేశారా అనిపించేకుండా రీసెంట్గా జూలై 21st ఇటాలియన్ సెంటర్ మాన్యువల్ జోర్డన్ అండ్ గియాన్ బుక్ ఆఫ్ వరల్డ్లో వెళ్తున్న కార్ టైం చేంజ్ ఉన్న ప్రీవియస్ రికార్డ్ని బ్రేక్ చేశారు. ఈ హెడ్ఏక్స్ మోస్ట్లీ మన హెడ్ ఫేస్ ఒక సైడ్ మాత్రమే వస్తాయి. దీనికి సింటమ్స్ కళ్ళు ఎర్ర కావడం, కైతొట్టి స్వెల్లింగ్ రావడం, చెమటలు, కంటి వెనక కంటి చుట్టూ భరించలేకుండా పెయిన్ వస్తుంది. అంటే క్లస్టర్ హెడ్ఏక్స్ వచ్చిన వాళ్ళు 80% మందికి సూసైడ్ చేసుకోవాలి థాట్ వస్తుంది. అందులో 40% అయితే సూసైడ్ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని సెకండ్స్ వచ్చినప్పుడు కొన్ని ఉంటుంది కొన్నాళ్ళకి వాళ్ళకి దీనికి vascular problems మెయిన్గా మనసు తగ్గింది. మనందరికీ డైనోసార్స్ ఎలా ఉండేవో తెలుసు. అవి ఒకప్పుడు ఉండి అంతరించిపోయాయని కూడా తెలుసు. కానీ డ్రాగన్స్ ఉన్నాయా అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నాకు ఆంధ్రయుడు మంటలు పెరుగుతూ అలాంటి డ్రాగన్స్ ఉండేవా అంటే హెన్రీకి ఏం చెప్తున్నారంటే అలాంటి డ్రాగన్స్ ఉండేవని అంటున్నారు. నేను ఒక ఎవల్యూషనరీ బయాలజిస్ట్. మనందరికీ తెలుసు కొన్ని డైనోసార్స్ ఎగరగలవు అని. అందులో ఒక జాతి డ్రాగన్స్ అయ్యి ఉండొచ్చు. మామూలుగా డ్రాగన్స్ వేరు